హలో ఫ్రెండ్స్, నా పేరు శనగా. రివ్యూ మొదలు పెడదామా? అయ్యా నమస్తే, మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ కోటా ఫ్యాక్టరీ సీజన్ 3. సీజన్ 3 అనేది సీజన్ 1 అండ్ సీజన్ 2 కి కంటిన్యూషన్ కాబట్టి సీజన్ 3 చూడాలంటే సీజన్ 1 సీజన్ 2 ఖచ్చితంగా చూడాలి. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక రివ్యూలోకి వెళితే, కోటా అనేది రాజస్థాన్ లో ఉండే ఒక ప్లేస్. అందులో జేఈఈ కోచింగ్ ఇస్తూ ఉంటారన్నమాట. ఆ ప్లేస్ లో జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, స్టూడెంట్స్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ వాళ్ళకి వాళ్ళ లెక్చరర్స్ ఉండే బాండింగ్ ఏంటి అనేది సిరీస్ లో చూపించడం జరుగుతుంది. ఈ సిరీస్ ని స్టార్ట్ చేసిన టీవీఎఫ్ వాళ్ళు లేటర్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు రైట్స్ కొనుక్కోవడం జరిగింది అండ్ వాళ్ళే రిలీజ్ చేశారు కూడా. ఈ సిరీస్ మొత్తం 5 లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. అండ్ ప్రీవియస్ సీజన్ 1 అండ్ సీజన్ 2 కూడా నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ లో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే, ఆ క్యారెక్టర్స్ కి మనం బాగా కనెక్ట్ అవుతాం. ఇది మనకి ఏదో ఒక సిరీస్ లా కాకుండా డిఫరెంట్ పర్సనాలిటీస్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న పర్సన్స్ లైఫ్ జర్నీని చూపిస్తారు. ఈ సిరీస్ కున్న మెయిన్ నోట్ ఏంటంటే, ఈ సిరీస్ బ్లాక్ అండ్ వైట్ లో స్ట్రీమ్ అవుతుంది, కలర్ లో కాదు. అంటే ఫుల్ 3 సీజన్స్ బ్లాక్ అండ్ వైట్ లోనే స్ట్రీమ్ అవుతుంది, కలర్ లో ఉండదు. కోటాలో ఉన్న స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, మెంటల్ గా ఫిజికల్ గా వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు ఈ సిరీస్ మనం ఎందుకు చూడాలి అన్నది ఇప్పుడు చెప్తాను వినండి. దిస్ సిరీస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్. దిస్ సిరీస్ ఈజ్ అబౌట్ మనం ఏదైనా వర్క్ కి 100కి 200% ఎఫర్ట్ పెట్టినా ఆ వర్క్ సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి, మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ మీరు దానికి ఎలా కాన్స్టెంట్ గా పని చేస్తూ ఉండాలి, డిస్ట్రాక్షన్ లేకుండా అనేది ఈ సిరీస్ మనకి టీచ్ చేస్తుంది. ఈ సిరీస్ లో మొత్తం 5 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 50 minutes డ్యూరేషన్. మెయిన్ లీడ్ గా చేసింది మయూర్ మోర్ యాజ్ వైభవ్. ఇంకా తన ఫ్రెండ్స్ గా చేసింది రంజన్ రాజ్ అండ్ అలం ఖాన్. వాళ్ళ క్యారెక్టర్స్ లో జీవించి మనకి దగ్గరయ్యి మనకు కూడా ఫ్రెండ్స్ అవుతారు. వీ లివ్డ్ ఇన్ దేర్ క్యారెక్టర్స్. వాళ్ళు ఏడిస్తే మనం కూడా ఏడుస్తాం, వాళ్ళు నవ్వితే మనం కూడా నవ్వుతాం. ఈ సిరీస్ ఎవరికైనా సజెస్ట్ చేయాలి అంటే దానికి ఉన్న స్ట్రాంగ్ రీజన్ జితేంద్ర గారు చేసిన జీతుభయ్య గారు క్యారెక్టర్. ప్రీవియస్ సీజన్ లోనే కాదు, ఈ సీజన్ లో కూడా ఆడియన్స్ ని మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తారు. ఈయనకు కూడా ఈ సీజన్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అది ఎలా సాల్వ్ చేసుకున్నారు అండ్ ఈ స్టూడెంట్స్ ఎలా హెల్ప్ చేశారో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ని స్టార్ట్ చేయాల్సిందే. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ఉన్న ఈ సీజన్ స్టూడెంట్స్ జేఈకి ఎలా ప్రిపేర్ అవుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశారో చూపిస్తారు. అండ్ ఫైనల్ ఎపిసోడ్ ఈజ్ ఆల్ అబౌట్ ది రిజల్ట్స్. ఎందుకంటే ఆఫ్టర్ 10th 2 years ప్రతిరోజు 10 to 15 hours ఈ జేఈకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అనుకునే రిజల్ట్ రాకపోతే దాన్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళది టీనేజ్, అన్నీ కొంచెం కొంచెమే తెలుస్తూ ఉంటుంది. వాళ్ళది అడాలసెన్స్ ఏజ్ కాబట్టి వాళ్ళ బాడీలో చేంజెస్ అవుతూ ఉంటాయి. హార్మోన్స్ వల్ల కలిగే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి, దానికి వాళ్ళు మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే జేఈ మీన్స్ అన్నది కొన్ని lakhs మెంబర్స్ రాస్తూ ఉంటారు. దానికి మనం ఫిజికల్ గానే కాదు మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఫిజికల్ గా ఎందుకు స్ట్రాంగ్ గా ఉండాలని నేను అన్నానంటే, మీరు ఈ సిరీస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. చదివితే పాస్ అయిపోతాం కదా, దీనికి ఎందుకు ఎన్ని సీజన్స్ ఎన్ని సిరీస్ అనుకోవచ్చు మీరు. ఎందుకంటే జేఈఈ మీన్స్ ఎగ్జామ్ జస్ట్ చదివితే పాస్ అయిపోరు, ఐఐటీలో సీట్ కావాలి. ఐఐటి సీట్ కోసం వీళ్ళు కోటా వెళ్ళి జాయిన్ అవుతారు. ఆ కోటా అన్నది మన 100 పారాయణలు 100 నారాయణలతో సమానం. అంతలా స్టూడెంట్స్ ప్రెజర్ చేస్తూ చదివిస్తూ ఉంటారు అనమాట. ప్రతిరోజు మినిమం 10 to 15 hours ఈ జేఈఈ మీన్స్ ఎగ్జామ్ కోసం చదవాలి. అండ్ వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్స్ కోసం కూడా చదవాలి. వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్స్ కోసం ఒక స్ట్రాటజీతో చదవాలి, అండ్ వాళ్ళ జేఈఈ మీన్స్ ఎగ్జామ్ కోసం ఇంకో స్ట్రాటజీతో చదవాలి. దీని వల్ల వాళ్ళ మెంటల్ స్టేట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని హ్యాండిల్ చేసుకోవాలంటే వాళ్ళకి ఒక పర్సన్ హెల్ప్ కావాలి. ఆ పర్సనే మన జీతు భయ్య, అంటే జితేంద్ర గారు చేసిన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఈ సిరీస్ లో ఒక లెక్చరర్. ఆ క్యారెక్టర్ ఇస్ నాట్ జస్ట్ క్యారెక్టర్, మనకి లైఫ్ అంటే ఏంటో కూడా చెప్తారు. మనం ఎవ్రీ క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతాం. ఈ సిరీస్ లో అందరూ మెయిన్ లీడ్సే, అందరికి ఇంపార్టెన్స్ ఇస్తారు. నాట్ ఓన్లీ వైభవ్ క్యారెక్టర్. వైభవ్ క్యారెక్టర్ ఎందుకు మెయిన్ లీడ్ అంటే, తనను ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపిస్తారు డైరెక్టర్. మై పర్సనల్ ఫేవరెట్ క్యారెక్టర్ ఆఫ్ ది సిరీస్ ఈస్ జీతు భయ్య. ఎందుకు నేను జీతు భయ్య గురించి అంత గొప్పగా చెప్తున్నానంటే, మీరు 3 seasons చూస్తే గానీ మీకు తెలియదు. అండ్ ఇందులో స్టూడెంట్స్ కే కాదు, జీతు భయ్య కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకున్నారు, దాన్ని అవాయిడ్ చేసి ముందుకు ఎలా వెళ్ళారు అనేది ఈ సిరీస్ లో మనకు బాగా చూపిస్తారు.
అసలు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని మీరు అడగొచ్చు. ఎందుకంటే అది మన ఇండియన్ పాపులేషన్. ఐఐటీలో ఉన్న సీట్స్ చాలా తక్కువ అని జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది రాస్తారు. ప్రతి ఒక్కరికి ఐఐటీ సీట్ కావాలంటే అది అవ్వదు. కానీ ప్రతి ఒక్కరు 10 to 15 అవర్స్ చదివి హార్డ్గా ప్రిపేర్ అవుతారు. అయినా వాళ్ళకి కావాల్సింది దొరకదు. ఓన్లీ కొంతమందికే దొరుకుతుంది. అండ్ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే వాళ్ళకి దొరకలేదు, కానీ మరి వాళ్ళ మెంటల్ స్టేజ్ కామ్గా ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఏవైనా చేసుకుంటే చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళ మెంటల్ స్టేజ్ స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఒక మెంటల్ సపోర్ట్. ఆ సపోర్ట్ ఇచ్చేదే జీతుబయ్య క్యారెక్టర్. ఈ సిరీస్ బ్లాక్ అండ్ వైట్ లో ఎందుకు స్ట్రీమ్ అవుతుందంటే కోటా అనేది ఇప్పుడు ఫ్యాక్టరీగా మారిపోయింది. ఇక్కడ స్టూడెంట్స్ తయారు చేయట్లేదు, రోబోట్స్ ని తయారు చేస్తున్నారు. ఎందుకంటే రోజుకి 10 to 15 అవర్స్ చదవాలంటే అది నార్మల్ హ్యూమన్ బీయింగ్ వల్ల అయితే అవ్వదు. వాళ్ళు రోబోట్స్ గా మారుస్తున్నారు స్టూడెంట్స్ ని. అందుకే వాళ్ళ లైఫ్ లో కలర్స్ లేవు. అంటే ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ ఇవేవి ఉండవు. ముందే స్టార్టింగ్ సీజన్ 1 లోనే చెప్తారు, మీ హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ ఇక్కడ నుంచి ఉండవు అనగానే ఇంకా బ్లాక్ అండ్ వైట్ లో స్టార్ట్ అవుతుంది సిరీస్. సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సీజన్ 3 లాస్ట్ ఎపిసోడ్ వరకు అంతా బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటుంది సిరీస్. మనకి ఈ సిరీస్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ సిరీస్ లో ఎలా వర్క్ చేస్తే మనకు సక్సెస్ అందుకుంటాం, ఒక సక్సెస్ రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి, దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది మనం బాగా తెలుసుకుంటాం. సీజన్ 1 అండ్ సీజన్ 2 లో కూడా ఇదే చెప్తారు. కానీ ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అడోలసెన్స్ స్టేజ్ అనేది నార్మల్ ఏజ్ అయితే కాదు. ఎందుకంటే మనం కూడా ఫేస్ చేసి వస్తాం ఆ ప్రాబ్లమ్స్ నుంచి. అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ ఏమీ తెలియదు. అలాంటి స్టేజ్లో ఇంత పెద్ద ఎగ్జామ్ని ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఎలా పాస్ అవ్వాలి, ఐఐటీలో సీట్ ఎలా కొట్టాలి అన్నది మొత్తం ఈ సిరీస్లో చూపిస్తారు. ఇది పక్కా రికమెండ్ చేసే సిరీస్. మీరు చూడకపోతే వెంటనే చూసేయండి. లోగా ఫీల్ అయ్యే వాళ్ళకి మంచి మోటివేషన్ దొరుకుతుంది. ఈ సిరీస్కి నా రేటింగ్ 3.75 out of 5. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Subscribe Babu Badkis for more videos and content. And thanks for watching.